నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతింతు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చాలండి, దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత వారమంతా కూడా మీ చల్లని రెక్కలమాన భద్రపరచి సజీవ లెక్కలోనికి చేర్చి మరి ఒకసారి ప్రభా నంబూరు క్రీస్తనే బండపైన కట్టబడినటువంటి ఈ సంఘములోనికి రావటానికి, సాక్ష్యం పంచుకోవటానికి, వాక్యాన్ని విత్తటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రము. వాక్యము మీది, విత్తువారు మీరు. మా అందరి హృదయాల్లో వాక్యాన్ని ఫలింప చేయమని దీనదాసుడైనటువంటి నాకు పరమజ్ఞానాన్ని దయచేసి నాతోనూ మా అందరితో మీరే మాట్లాడమని, మీరే సమస్త ఘనత ప్రభావాలను పొందుకోమని మన మా ప్రభైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈజ్ దర్ ఎనీబడి ఇన్ ది క్లాన్ ఆఫ్ సాల్ దట్ ఐ మే షో కైండ్నెస్? సౌలు యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా అని దావీదు అంటా ఉన్నాడు. ఈ వాక్యాన్ని తీసుకోవటానికి దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకంటే నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు 145వ కీర్తనలో ఒక మాట కనపడింది, యెహోవా అందరికీ ఉపకారి. ఏముందండి? 145 కీర్తనలు ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఇశ్రాయేలీలకో లేకపోతే యూదులకో కాదు, అందరికీ ఉపకారి. ఈజ్ గుడ్ టు ఆల్, హీఈస్ ద బెనిఫాక్టర్ ఆఫ్ ఆల్. అందరికీ ఉపకారిని ఇంగ్లీష్లో కనీసం 3 పదాలు, చాలా పదాలు ఉన్నాయి, వాటిలో 3 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, ఫిలాంథ్రోపిస్ట్. 2వ పదము ఆల్ట్రూయిస్ట్. 3వ పదము బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అంటే ఏ రకమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేసేటటువంటి వాడిని ఉపకారి అంటారు. అంతేగాని 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు పని చేయించుకుంటే నేను చాలా ఉపకారం చేశాను కాదు. అది జీతం, దానికి ఏం ఉపకారం కిందకి రాదు. అది ఏమీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా వారికి సహాయం చేసి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తే అది ఉపకారం అవుతుంది. దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా నేను సహాయం చేయటానికి, ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా? మనం బేసిక్గా గమనించాలంటే దావీదుకి సౌలు కుటుంబానికి కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. దెర్ ఈజ్ సో మచ్ బ్లడ్ షెడ్, రక్తపాతం, ఎంతో రక్తపాతం జరిగింది. కనీసం 20 సార్లు దావీదు మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. బల్లెం విసరటానికి, కత్తి విసరటానికి, లేకపోతే చంపించడానికి సౌలు విశ్వ ప్రయత్నం చేస్తాడు. దావీదుని చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఎన్నోసార్లు దావీదు అంటాడు, అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నల్లి లాంటి వాడిని, నన్నెందుకు తండ్రి నన్ను చంపాలనుకుంటావు? నా వల్ల నీకు ఏ రకమైన హాని లేదు, దయచేసి నా ప్రాణాన్ని ఎందుకు తీయాలనుకుంటున్నావని దావీదు ఎంతో వినయంగా ప్రార్థించినప్పటికీ సౌలు మాత్రం ఆ ప్రార్థనను అంగీకరించలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉపయోగిస్తారు, అసూయ అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ ఈడియం ఉపయోగించారు. గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అట. అసూయ కలిగినటువంటి వాడిని ఏమంటారంటే గ్రీన్ ఐడ్ మాన్స్టర్, పచ్చ కన్ను కలిగినటువంటి రాక్షసుడట. మరి ఎందుకు ఆ పదం వాడారో నాకు తెలియదు. ఈజ్ ఎ గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అంటే వాడు అసూయాంధకారుడు అని అర్థం అనమాట. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా,
సౌలుకి అసూయ, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కేవలం అసూయని బట్టి తప్ప దావీదు ఇతనికి ఏమీ చెడు చేయలేదు. ఇంకా దావీదు సౌలుకు పట్టినటువంటి దయ్యాన్ని మరి అనేక సందర్భాల్లో ఆ సితారా వాయించడం ద్వారా సౌలుకు పట్టినటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి దావీదు. కానీ సౌలుకి ఆ కృతజ్ఞత అనేది లేదు. అనేక సందర్భాల్లో సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తే జనరల్గా కింగ్స్ ఏం చేస్తారంటే, రాజ్యానికి రాగానే ఎవరైనా సరే, పూర్వకాలం మీరు మొఘల్ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, లేకపోతే ఏదైనా సరే ఎనీ రోమన్ హిస్టరీ కానీ, గ్రీక్ హిస్టరీ చూడండి, పవర్లోకి రాగానే ఫస్ట్ వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే, మన శత్రువు ఎవడైనా ఉన్నాడా. తెలుగులో ఒక సామెత ఉందండి, శత్రుశేషం రుణశేషం ఉండకూడదట. శత్రుశేషం ఉండకూడదు. వాడు హాని చేయనివ్వండి చేయకపోయినండి, వాడు శత్రువు అయినప్పుడు ఆ శత్రు వంశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా చంపేటటువంటి దుష్ట సంప్రదాయం అనేటటువంటిది చరిత్రలో కనపడతా ఉన్నది. అది ఏ చరిత్రన కానివ్వండి. నేను అనుకున్నాను, దావీదు సౌలు వంశంలో ఇంకెవడన్నా ఉన్నాడా వాడిని చంపటానికి అని అంటలేదు. నేను సహాయం చేయటానికి, ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా? ఇది నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఉంది. దావీదు, వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డేవిడ్? దావీదు లాంటి వ్యక్తులు, దావీదు అంటే చాలామంది అనుకుంటారు దావీదు బత్షెబాతో పాపం చేశాడు కాబట్టి పరమ పాపిష్టివాడు అనుకుంటారు. కానీ మనలను దావీదుని పక్కన పెడితే మనం చిన్న మరగుజ్జులాగా ఉంటాం. ఎందుకంటే దావీదుది మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, అది మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఆ ఒక్క బ్లాట్, ఆ మచ్చ తప్ప దావీదులో అనేకమైన గొప్ప విషయాలు కనపడతా ఉంటాయి. శత్రువుని సహితము ప్రేమించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ దావీదుది. చరిత్రలో గమనిస్తే, నేను బిఏలో నాది హిస్టరీ, ఇంగ్లీషు ఇవన్నీ కూడా చదివాను నేను. దానిలో ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ లింగరింగ్ ఇన్ మై మైండ్, నా మనసులో ఇంకా అది ఉన్నది. ఔరంగజేబు ఏం చేశాడంటే, షాజహానికి 3 కొడుకులు, ఔరంగజేబు, తర్వాత షూజా అనేటటువంటి వాడు, దారా, మురాద్, ఔరంగజేబు, 4 కుమారులు. ఔరంగజేబు పవర్లోకి రాకముందే దారా అనేటటువంటి వాడు పెద్దవాడు. తనకంటే ముందు పెద్దన్నయ్యకి రాజ్యాధికారం వస్తుంది, ఎందుకంటే మా నాన్న కూడా వాడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి మొట్టమొదట దారాని ఎట్లయినా చంపాలని ఔరంగజేబు ప్రయత్నం చేశాడు. చివరికి దారాని అతి దారుణంగా, తన పెద్దన్నయ్య అయినటువంటి దారాని అతి దారుణంగా చంపించాడు ఔరంగజేబు. అంతేకాదు, దారా యొక్క పెద్ద కుమారుడైనటువంటి సులేమాన్ అనేటటువంటి అతన్ని కూడా ముక్కలుగా నరికించాడు. అతనికి కలిగినటువంటి కుమారులిద్దరిని కూడా అతి దారుణంగా ఖడ్గము చేత చంపించాడు. అలాగే మురాద్ అనేటటువంటి తమ్ముడిని కూడా చంపించాడు. ఇంకొక తమ్ముడిని చంపిపోతే వాడు తప్పించుకొని పారిపోయాడు, షూజా. ఇప్పటి వరకు వాడు ఏమయ్యాడు కూడా ఎవరికి కూడా తెలియదు. అప్పుడు ఇంకా ఎవరు కూడా, మా వంశంలో ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా మా అన్నయ్య వాళ్ళకి, ఇప్పుడు నేను రాజ్యాధికారం చేస్తానని ఔరంగజేబు రాజ్యాధికారాన్ని చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాము. 1648లో స్టార్ట్ అయ్యి 1707 వరకు ఔరంగజేబు భారతదేశానికి చక్రవర్తిగా 49 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా చరిత్రలో వింటున్నాం. అంటే చరిత్రలో శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అని సహజంగా రాజులు అనుకుంటారు. దీనికి సపోర్ట్గా బైబిల్లో కూడా ఏమున్నదంటే, సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏం కావాలి సొలొమోన్ అన్నప్పుడు సొలొమోన్ ఏమంటాడంటే, నాకు బుద్ధి వివేకాలు కావాలి ప్రభువా, ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాలంటే, నీ జనాన్ని పరిపాలించాలంటే చాలా జ్ఞానం అవసరం నాకు, కాబట్టి నాకు ఆ జ్ఞానం కావాలి అని అడిగినట్లుగా చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, జనరల్గా 3 అడుగుతారట. దేవుడే అంటున్నాడు ఆ మాటలలో. ఒకడు ఎవరైనా సరే నేను ప్రత్యక్షమైనప్పుడు ఏమడుగుతారంటే, జనరల్గా మనుషులు కోరుకుంటారట. ఒకటి, దీర్ఘాయువును కోరుకుంటారు. నేను ఎంతో కాలం, అందరికంటే ఎక్కువ కాలము జీవించాలని అందరూ కోరుకుంటారు. అది సహజం. దేవుడు ప్రత్యక్షమైతే, అయ్యా నేను 60 సంవత్సరాలు చాలే, తర్వాత తీసుకొని ఎవడండు. నాలాంటి పెద్ద వయసున్న వాళ్ళు కూడా ఇంకా బతకాలి అనే కోరుకుంటూ ఉంటారు. దీర్ఘాయువును కోరుతారట.
రెండవది ఏంటంటే ఐశ్వర్యాన్ని కోరతారు. మూడవది శత్రువుల ప్రాణాన్ని కోరతారట. దేవుడు చెప్పిన మాటలు ఇవి, నాది కాదు ఇది. ఈ మూడు కోరతారు. ఎందుకంటే ఆయనకి చాలా విజ్ఞాపనలు ఇవి మూడు వచ్చి ఉండొచ్చు బహుశా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మూడే కోరుకుంటారు, కానీ నీ మూడిట్లో ఏది కూడా అడగలేదు. కేవలం జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు అన్ని ఇస్తున్నాను, నీకు అన్ని ఇస్తున్నాను. సొలొమోను కాలంలో ఎక్కడ కూడా యుద్ధాలు జరగలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి అటువంటప్పుడు శత్రుశేషము రుణశేషం ఉండకూడదని అనుకుంటున్నటువంటి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి దావీదు చాలా హుందంగా అంటున్నాడు, సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథములు కూడా చాలాసార్లు మనం ఒక పద్యం ఎప్పుడు చిన్నప్పుడు చదువుతాము. ఉపకారికి నుపకారము ఉంది కదండి. ఉపకారికి నుపకారము అంటాడు. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అపకారికి ఉపకారం చేసేటటువంటి వాడే చాలా గొప్పోడు. అంతేగాని ఉపకారికి ఉపకారం చేశాడంటే పెద్ద గొప్ప విషయం కాదు. అపకారికి ఉపకారం చేసినటువంటి వాడే గొప్పవాడు. సుమతి శతకములో మనకు కనపడతా ఉన్నది. కానీ క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, ఇక్కడ దావీదు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఒకానొక టైంలో దావీదు చేతికి సౌలు చిక్కాడు. 2 సందర్భాల్లో సౌలు చిక్కాడు. ఆ పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతి అంటున్నాడు, వేసేద్దామా అంటున్నారు. వీళ్ళు వేసేయటానికి రెడీ. కానీ దావీదు అన్నాడు, నో నో, యు ఆర్ నాట్ అలౌడ్, హీ ఈజ్ అన్ ఆర్డైన్డ్ వన్. ఆయన అభిషక్తుడు, అతని మీద కత్తి పట్టడానికి వెళ్ళలేదు. అయ్యా, నిన్ను చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఈ దశలో కూడా నీవు అతనికి ఉపకారం చేయాలని ఆలోచిస్తున్నావా? నువ్వు ఒక్క మాట అలా సైగ చేస్తే చాలు, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. మన చేతికి చిక్కాడు, అదిగో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంటే, నో 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 నో, వద్దు వద్దు వద్దు, అతని వస్త్రపు చెంగుని కొయ్యండి, అతని బళ్ళెం తీసుకొని రండి అన్నాడు. అప్పుడు సౌలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు అంటాడు, నాయనా, నేటి దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించినా సరే నిన్ను నేను చంపలేదు. కారణం ఏంటంటే నీవు అభిషక్తుని, దేవుని చేత అభిషేకించబడిన వాడివి. ఆ ఒక్క కారణాన్ని బట్టి నాయన నేను చంపలేదంటే, అప్పుడు సౌలు బిగ్గరగా ఏడ్చి ఒక మాట అంటాడు, నాయనా దావీదా, ఎవడైనా శత్రువు తన చేతికి చిక్కితే వదిలిపెడతాడా? నువ్వు నాకు ఉపకారం చేసి నువ్వు చాలా ఉన్నతుడమైనటువంటి వాడు అనిపించుకున్నావు. యెహోవా నీకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పేసి శత్రువు చేత కూడా ఉపకారి అని పిలిపించుకున్నటువంటి చరిత్ర దావీదులో మనకు కనపడతా ఉన్నది. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ఉపకారము చేయ మరువకుడి. కొన్ని మర్చిపోకూడదట. ఉపకారము ధర్మము చేయ మరువకుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. క్రైస్తవులకి గొప్ప పాఠాలు. చాలా చోట్ల మనకి గిట్టినటువంటి వాళ్ళు మన పక్కన వచ్చి కూర్చుంటే ఏం చేస్తారండి అంటే, నేను చూసిన సందర్భాలు, మీ చర్చి చాలా మంచిదిలే, నేను చూసిన సందర్భాల్లో చైరు కొంచెం ముందుకన్నా జరుపుకుంటారు, లేకపోతే వెనకన్నా జరుపుకుంటారు. ఇలా చూసుకుంటా కొరకొరలాడుతూ అలా ఉండేటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. ఎందుకంటే చర్చికి వచ్చి కూడా ఇంకా స్టిల్ అదే కక్షా కార్పణ్యాలు మరి వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉన్నాయి. రియల్ క్రిస్టియానిటీ ఏంటో దావీదు జీవితంలో చూస్తే, రియల్ క్రిస్టియన్ ఎలా ఉండాలో దావీదుని చూసి నేర్చుకోవాలి మనం. శత్రువు చేత చిక్కినా సరే అతను ఉపకారం చేసి పంపించడం మాత్రమే తెలుసు. అంతేకాదు అంటున్నాడు, మరి ఉపకారం చేయకుండా ఉపకారికి అపకారము చేసినటువంటి మరొక రాజును గురించి కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయంలో 22వ వచనంలో 25 వచనాల్లో మనకు కనపడతా ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, యోవాషు అనేటటువంటి వాడు 7 సంవత్సరాల ప్రాయంలో 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు యెహోయాదా అనేటటువంటి ప్రధాన యాజకుడు, దేవుని సేవకుడు, ఆ శత్రువుల చేతిలో ఈ చిన్నబ్బాయిని చంపేస్తారేమో,
ఇతను భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశానికి రాజు ఇతను. కాబట్టి ఇతన్ని ఎక్కడ చంపేస్తారని చెప్పి దేవాలయములను తీసుకుని వచ్చి ఆయన దాదీలను పెట్టి పాలిచ్చి పెంచి పెద్ద చేసి రాజుగా పట్టాభిషేకం చేయిస్తే, ఈ రాజు పెద్దోడైన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఎవరైతే తనని పెంచి పెద్ద చేసి ప్రాణాన్ని కాపాడి తనను రాజుగా అభిషేకించాడో అతని యొక్క కుమారుణ్ణి, అనగా జకర్యా అనేటటువంటి వ్యక్తిని, ఈ విషయమే మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 35వ వచనంలో యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూడమ్మా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూడండి త్వరగా. బరకియా కుమారుడగు చదవండి. చాలమ్మా, చాలు. యేసు ప్రభు సైతం ఈ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. బరకియా కుమారుడు అయినటువంటి జకర్యాని కూడా, మరి జకర్యా అనేటటువంటి ఆ వ్యక్తిని కూడా నీతిమంతుడు అతను, కానీ చంపించబడ్డాడు. అంటే ఎవరంటే ఈ యెహోయాదా వంశావళికి చెందినటువంటి, ఆ వంశానికి చెందినటువంటి జకర్యా అనేటటువంటి వ్యక్తిని ఈ యోవాషు అనేటటువంటి రాజు కృతజ్ఞుడై ఉపకారం చేసినటువంటి వాడికి అపకారము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. 2వ దినవృత్తాంతాలు 24 అధ్యాయం 22, 25 వచనాల్లో ఆ మాటలు మనం గమనించవచ్చు. ఈ ప్రకారము యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను అనేటటువంటి మాట మనకు కనపడతా ఉన్నది. చరిత్రలో రాజ్యము వీరభోజ్యము, మైట్ ఈజ్ రైట్, ఎవడికి శక్తి ఉంటే వాడే రాజు అనేటటువంటి నానుడి ఆ దినముల్లో ఉండేటటువంటిది. శత్రువు వాడు హాని చేస్తాడా చేయడా కాదు, శత్రువు అని కనపడితే చాలు వాడిని చంపించేయటమే ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో ఈ అలవాటు ఉండేది. కానీ దావీదు చాలా భిన్నంగా ఏమంటాడంటే, సౌలుని శత్రువుగా భావించట్లేదు. సౌలు కుటుంబంలో యోనాతానుని బట్టి నేను సహాయం చేయటానికి, ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా అని అన్నప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులు ఏమన్నారంటే, ఉన్నాడయ్యా, అయితే యోనాతానుకి మెఫీబోషెతు అనేటటువంటి కుంటివాడైనటువంటి కుమారుడు కలడు. అతను కుంటివాడు, అతను జన్మతః కుంటివాడు కాదు. కానీ సౌలుకి యోనాతానుకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవేళ ఆ ఫిలిస్తీయులు వచ్చి యోనాతాను వంశావళిని ఏమైనా చంపుతారేమో అని ఆ మెఫీబోషెతు యొక్క పెంచేటటువంటి ఆ దాది ఏం చేస్తుందంటే, ఆ పరుగున వచ్చి ఆయా అంటారు, ఆయా లేక దాది, ఆమె పరుగున వచ్చి ఆ చిన్నపిల్లని ఎత్తుకొని దాచిపెట్టడానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు పొరపాటున నేల మీద పడి కాళ్ళు ఇరిగిపోయి అతను కుంటివాడయ్యాడు. 5 సంవత్సరాల వయసు అప్పుడు ఆ మెఫీబోషెతు అనేటటువంటి వాడు కుంటివాడయ్యాడు. ఆ కుంటివాడైన దగ్గర నుంచి అతను ఇతరుల యొక్క దయాదాక్షణ్యాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, ఒకసారి మనం గమనించినట్లయితే మెఫీబోషెతు కుంటివాడు. అప్పుడు దావీదు అంటాడు, ఆ మెఫీబోషెతుని ఇంటికి వెంటనే ఇక్కడికి నా దగ్గరికి పంపించండి, రప్పించండి అనగానే వెంటనే మెఫీబోషెతుని తీసుకొని వచ్చారు. మెఫీబోషెతు సాష్టాంగ నమస్కారం చేసి దావీదుకు అంటున్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను, ఐఎమ్ ఏ డెడ్ డాగ్, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, నా మీద ఇంత దయ చూపించడానికి నేను ఎంతటి వాడను రాజా అని చెప్పేసి ఎంతో దీనంగా ఆ మాట అన్నట్లుగా మన హృదయాల్ని ద్రవించి వేస్తూ ఉంటుంది. ఇతను సౌలు యొక్క మహారాజు అయిన సౌలు యొక్క మనమడు, అంటే ఇతను కూడా రాచరిక వంశమే. కానీ ఎంత తగ్గింపు కలిగినటువంటి వాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే, నేను చచ్చిన కుక్క లాంటి వాడును, నీ చేత ఎంతటి ఉపకారం పొందటానికి నేను యోగ్యుడను కాదు. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, మనం ఎప్పుడు ఒకసారి మనం గమనించాలి, ఆత్మీయ కుంటితనము సంఘాలలో ఆత్మీయమైనటువంటి కుంటితనం కనపడతా ఉన్నది. ఇతనిది భౌతికమైనటువంటి కుంటితనము. స్పిరిచువల్ లేమినెస్ ఈజ్ వర్స్ దాన్ ఫిజికల్ లేమినెస్.
భౌతికమైన కుంటితనం కంటే ఆత్మీయ కుంటితనం ఇంకా చాలా ప్రమాదకరమైనదన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మీయ కుంటితనం అంటే ఏదైనా సినిమాకి వెళ్ళటానికో లేకపోతే లోకానుసారమైనటువంటి పనుల కంటే మాత్రం అన్నం తినేవాడు కూడా వెంటనే చెయ్యి గడిగేసేసి ఇదిగో వస్తున్నానని చెప్పేసి అర్జెంటుగా వెళ్ళిపోతాడు. కానీ దేవాలయానికి వెళ్దామంటే ఆ ఇంటి పక్కన చర్చి ఉన్నా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితి చాలామందిలో కనపడతా ఉంటుంది. ఇది చర్చి దగ్గర పెట్టుకొని చర్చి వెళ్ళగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆత్మీయ కుంటితనము కాదా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా? ఆత్మీయ కుంటితనము. కొన్ని విషయాల్లో దేవుడు మనకి ఈ కాళ్ళు చేతులు ఈ అవయవాలని ఎందుకు ఇచ్చాడంటే, మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయనని స్తుతించటానికి, ఆయన పనులు చేయటానికి దేవుడు మనకి ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంతటి మనకు చేతులు కాళ్ళు అన్నీ కూడా ఇచ్చాడు. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, నేను నా భార్యకి పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో మొన్న డిసెంబర్ నెలలో ఏమైందంటే, అంతకుముందు గడిచిన డిసెంబర్ నెలలో ఆ పైన బుక్స్ ఉంటే ఆ బుక్స్ తీసుకుంటూ దబేళ్ళు కింద పడ్డా. 75 కేజీల మనిషి కింద పడితే ఎట్లా ఉంటుంది? అందులో నేను పెద్ద వయసుని, ఎముకలు కూడా చాలా బ్రిటిల్గా ఉంటాయి. బ్రిటిల్ అంటే చాలా పెళుసుగా ఉంటాయి. మా మిస్సెస్ ఆమె వచ్చి నాకు సహాయం చేయలేదు, ఎందుకంటే షీ ఈజ్ బెడ్ రిడెన్. ఆమె సహాయం చేయలేదు. ఒక్క క్షణం ఏదో కంటికి పొగలాగా ఆవరించి నేను అనుకుంటున్నాను ఇంకా నేను చచ్చిపోయాను, ఏం కనపట్లేదు, చచ్చిపోయాను నేను అనుకొని ఇంకా ఏం మాట్లాడలేదు, అట్లా ఉన్నాను నేను. ఏమండి అని కేకేస్తుంది ఈవిడ. చెవులకు వినపడుతుంది కానీ నేనేమి రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కొద్దిసేపు అట్లా తమాయించుకొని లేచి ముందు కాళ్ళు చేతులన్నీ ఇరిగా లేదా చూసుకున్నా. ఈ చెయ్యి ఏదో కొంచెం ప్రాబ్లంగా ఉంది, కరెక్ట్గా నేను ఈ చెయ్యే నాకు అవసరం, ఇది ఇరిగినా పర్వాలేదు. ఆ దేవుడికి అదే ప్రార్థన చేశాను, ప్రభా ఇది ఎరగొట్టితే బాగుండేది కదా, ఈ చెయ్యిని ఎరగొట్టావు, ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి రాస్తాను నేను ఎగ్జామ్స్. నేను ఇప్పుడు పరీక్షలు ఎట్లా రాయాలి? చెయ్యి ఇరిగినందుకు కాదు, పరీక్షలు ఎట్లా రాయాలన్నది నా బాధ. నా భార్యకి ఎట్లా పరిచర్య చేయాలి? ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు, నేను ఒక్కడనే. ఆ ఉన్న ఒక్క దిక్కుని ఇట్లా చేసావా నాయన అని చెప్పేసి దేవుణ్ణి చేసుకొని మరలా నేను చంపలేసుకొని, క్షమించు ప్రభా, మానవ మాతృని కాబట్టి ఏదో తొందరపడి మాట అంటానని దేవుని యొద్ద నేను క్షమాపణ చెప్పుకున్నాను. 1.5 రోజులు చేతి కట్టుగట్టి ఆమెకి నేను పరిచర్య చేశాను. క్రీస్తునందు ప్రేమేటువంటి వారు అన్నది నన్ను చూసి ప్రతిరోజు ఏడ్చేది. పాపం, నీ పరిస్థితే బాగలేదు, నీ చెయ్యి ఇరిగిపోతే నువ్వు నాకు ఏం పరిచర్య చేస్తావు, ఎంత కష్టపడుతున్నావు అని చెప్పేసి ప్రతిరోజు నన్ను చూసి ఏడ్చేది. కానీ నేను ఏడిస్తే ఆమె తట్టుకోలేదు, ఎందుకంటే నేను కృంగిపోకూడదు. అందుకని నా దుఃఖాన్ని మనసులోనే పెట్టుకొని ఏం లేదు పర్వాలేదు నాకు బాగానే, ఐఎమ్ ఆల్ రైట్ అనేవాడిని. ఆల్ రైట్ కాదు, రాత్రులలో నరకం అనిపించేవాడిని. ఎందుకంటే ఈ చెయ్యి నేను 4 రోజులు కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చేవాడిని. కానీ దేవుని కృప వల్ల నా చెయ్యి ఇప్పుడు బాగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా బరువు మోస్తున్నప్పుడు వద్దా చేయితో ఇవ్వకని అంటది. దేవుని కృప, దేవుడు ఉపకారం. అప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారం చేస్తాడు. ఆయన అపకారం చేసేవాడు కదా. అపకారం జరిగిందంటే అది సాతాను వల్ల మాత్రమే జరిగినటువంటిది అనుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఉపకారం చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి అనేటటువంటి మాట 145వ కీర్తనలో మనకు కనపడతా ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, దేవుని పనులకు మనము ఏం చేయాలంటే ముందుగా వేగిరపడి మనం వెళ్ళాలట. దేవుని పని అంటే సాకులు చెప్పకూడదు. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అవి కొంచెం ఆళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అని మనం చెప్పకూడదు. అలా కుంటుకుంటైనా సరే వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఈవిడ్ని మేము తీసుకొచ్చామంటే చాలా అక్కడ వీల్ చైర్లో తీసుకొచ్చి మరలా కారులో జాగ్రత్తగా ఎక్కించి అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత కష్టపడి చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని అంటారు. కానీ దేవుని పనికి ఉంది. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో, ఎనయంబు నీ విషయ మై స్వగసుగా జురుకు
ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ముంగమూరి దేవదాసయ్య గారు, ఇదిగో ప్రభా చేతులు, నీ కోసం పనిచేసే చేతులు, అయ్యా నీ కోసం పనిచేయటానికి ఈ కాళ్ళు. ఆత్మీయ కుంటితనం చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో అంటాడు, మొదటి అధ్యాయంలో 10-11 వచనాల్లో, నిర్దోషులను చంపుదామురా అని ఎవరైనా అయితే అంటే అంట, నీ పాదములు వెనక్కి తిప్పుకోవాలి, వాళ్ళతో వెళ్ళటానికి ఒప్పకుము. సరే వెళ్తున్నా, ఇప్పుడే వచ్చేస్తా 5 నిమిషాల్లో, నేను కూడా వద్దాం, వాడు ఎంత తేలుద్దాం అని అనకూడదట. చెడ్డ పనులు చేయటానికి నీ పాదాలు వెనక్కి వెళ్ళాలి, కానీ ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. అక్కడ ఆత్మీయ కుంటితనము అవసరము, ఆ కుంటితనం అవసరం. ఒకసారి ఒక భక్తుడు రైలు ఎక్కి బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. ముందు కుర్రాళ్ళు ఎవరో మొత్తానికి 4 పేకాట ఆడుతున్నారు ట్రైన్లోనే, బోగీలోనే ఆడతా. నువ్వు ఒక హ్యాండ్ తగ్గింది, నువ్వు కూడా వస్తావా అన్నారట. అప్పుడు ఆ బైబిల్ చదువుకున్న పాస్టర్ గారు, దైవ సేవకుడు అన్నాడట, అయ్యా నాకు చేతులు లేవండి అన్నాడట. నాకు చేతులు లేవన్నాడట. ఏంటి తమాషా చేస్తున్నావు, అంత చక్కగా చేతులండి, నువ్వు బైబిల్ పట్టుకొని చదువుతామంటే చేతులు లేవంటావేంటి అని అన్నాడట. అయ్యా ఈ చేతులు దేవుని అండి, పేకాట ఆడటానికి కాదు ఈ చేతులు. పేకాట విషయంలో నేను చేతులు లేనటువంటి వాడిని, దేవుని సేవ విషయంలో నేను ఈ చేతులు దేవుడు తన సేవ చేయడానికి ఇచ్చాడు, కానీ పేకాట ఆడుకోవటానికి ఈ చేతులు నాకు ఇవ్వలేదని చెప్పాడట. అప్పుడు వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారట. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, కాళ్ళు చేతులు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన పరిచర్యలో మనం ఉపయోగపడటానికి, ఆయన్ని స్తుతించటానికి ఈ విషయాలు మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మీయ కుంటితనం అనేటటువంటిది భౌతికమైన కుంటితనం కంటే చాలా ప్రమాదకరమైనదన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఒకసారి మనం గమనిస్తే దావీదు కీర్తనలో 103వ కీర్తనలో 2వ వచనంలో ఏమున్నదంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఉపకారం, చాలా సందర్భాల్లో ఉపకారం అనే మాట 100 సార్లు పైన మనకు కనపడతా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన చేసిన ఉపకారాలు, దావీదు మెఫీబోషెతు తీసుకొని రావడానికి 2 ప్రధానమైన కారణాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, దావీదు యెహోవాను నమ్మినటువంటి వాడు, దేవుని పరిపూర్ణంగా విశ్వసించి నమ్మినటువంటి వాడు దావీదు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక, ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎప్పుడు యెహోవాను సన్నుతించడం తప్ప వేరే రకంగా ఎప్పుడు దావీదు మాట్లాడలేదు. ఇక్కడ 103వ కీర్తనలో కూడా 2వ వచనంలో అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇందాక ఫాస్ట్గా మీరు పాడారు ఒక పాట, 116వ కీర్తనలో 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించను. వాట్ షల్ ఐ గివ్ హిమ్ ఫర్ ద బెనిఫిట్స్ దట్ హీ హ్యాస్ గివెన్ మీ. ఆయన చేసిన ఉపకారాలకి నేను ఏమి చెల్లించి, ఎట్లా నేను హౌ కెన్ ఐ రీపే హిజ్ కైండ్నెస్. ఆయన దయకి, ఆయన ఉపకారానికి నేను తిరిగి ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలను అనేటటువంటి మాట, నా ఏక కుమారుని ఇచ్చినా సరే, వేలాది నదులంత విస్తారమైన తైలం కాదు, ఎన్ని గొర్రె పొట్టేళ్ళు ఇచ్చినా ఆ రుణము తీరదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మెఫీబోషెతుకి ఉపకారం చేయడానికి దావీదుకి 2 ప్రధాన కారణాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, ఇది దేవునికి ఇష్టము, ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ఉపకారి అనేటటువంటి పదానికి సిననిమ్స్లో, ఇంగ్లీష్లో సిననిమ్స్ అని మీరు కొడితే డిక్షనరీ చూస్తే, ఉపకారి అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పాను, ఫిలాంథ్రపిస్ట్, ఆల్ట్రూయిస్ట్, బెనిఫాక్టర్, డూ గుడ్డర్, ఇటువంటి పదాలతో పాటు మరొక బ్యూటిఫుల్ వర్డ్ నేను చూశాను. ఏంటంటే గుడ్ సెమారిటన్. ఏంటంటే అది గుడ్ సెమారిటన్, మంచి సమరయుడు. అతను కూడా ఉపకారి అని అర్థం. ఉపకారి అనేటటువంటి పదానికి దీన్ని కూడా ఒక
ప్రతిపదార్థంగా దీన్ని అక్కడ పెట్టినట్టుగా చూస్తాము. గుడ్ సెమారిటన్ అన్న ఉపకారి అనేటటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమటువంటి వారు ప్రతిఫలము లేకుండా ఆశించకుండా ఉపకారము చేయాలట. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నేనంటాను, దేవుడు ఇన్ని సందర్భాలలో నా భార్యను ఎందుకు బతికిస్తున్నాడు అంటే బాధపడుతూ కాదు, ఎందుకు బతికిస్తున్నాడు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ గ్రేస్ అని అనుకున్నా. మరి చాలామంది మా బంధువులు ఈవిడ కళ్ళ ముందే వాళ్ళు జీవిస్తారు, ఈమె పోతుందని చాలామంది అనుకున్నటువంటి వాళ్ళు మా కళ్ళ ముందే చాలామంది చనిపోయారు. వాళ్ళ అంత్యక్రియలు కూడా మేము వెళ్ళొచ్చాం, అయ్యగారు కూడా వచ్చారు. అటువంటి సందర్భంలో దేవుడు ఈమెకి ఎందుకు ఆయుష్ ఈ విధంగా 4 సందర్భాల్లో 4 సార్లు కోమాలో నుంచి ఒకసారి డాక్టర్స్ తీసుకెళ్ళని బరియలు ఏర్పాట్లు చేసి కూడా దేవుడు ఏమని ఎందుకు బతికించాడు అని చూస్తే నాకు వెంటనే ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. ఈమెమన్నదంటే, ఏమండి ఒక చిన్న కోరిక తీరుస్తారా అన్నది. చెప్పమ్మా తీరుస్తాను అన్న. ఎందుకంటే షీఈ్ ఆన్ ద డెత్ బెడ్. ఆవిడ ఇప్పుడు ఏది అడిగినా సరే నా శక్తికి మించిందైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పులిపీటి దగ్గర నుంచి చెబుతున్నాను, ఎందుకంటే ఐ లవ్ మై వైఫ్. చెప్పమ్మా ఏంటి, ఏం కావాలి నీకు అని అంటే, నువ్వేమనుకోవద్దు అన్నది. సరే ఏమనుకోని చెప్పాను. రేపు ఎల్లుండి మామయ్య వర్ధంతి కదా, బీదలైనటువంటి వాళ్ళకి 100 మందికి భోజనం పెట్టాలన్నది. జనరల్గా నాకు మంచి పట్టు చీర కొని, లేకపోతే నాకు అది కొని, నాకు ఈ బంగారపు నగో ఏది చేయించమని అంటదేమో అని నేను అనుకున్నా. బడ్జెట్ చూసుకుంటా ఉన్నాను, అంటే డబ్బులు ఉన్నాయిలే కానీ ఈ రకంగా కోరద్దేమో అనుకుంటున్నాను నేను. కానీ అన్నది, మామయ్య వర్ధంతి వస్తుంది కదా, బీదలైనటువంటి వాళ్ళకి 100 మందికి అన్నదానం చేయాలని నాకు ప్రేరేపణ వస్తుందనగానే నేను ఆ గదిలోకి వెళ్ళి ఏడ్చాను. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అదేదో తన పర్సనల్ కాదు, అది బీదల్ని జ్ఞాపకం చేసుకున్నది. అప్పుడు నాకు అనిపించింది, చేసుకున్నది మేము 27వ తారీఖున మా నాన్నగారి వర్ధంతి అయితే మా తమ్ముడు వాళ్ళందరినీ పిలిచి, నేను అక్కడ నిర్మల్ హృదయ అని బ్రాడీపేటలో ఆర్సిఎం ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, వయోవృద్ధుల ఆశ్రమం ఉంది, అనాథల ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళి 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి, ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పేసి డబ్బు పే చేశాను. చేసి ఎల్లుండి అంటే 27వ తారీఖున 25వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 25వ తారీఖున నేను వెళ్ళి, అమ్మ 27వ తారీఖున సాయంత్రం వచ్చి మేము కూడా వస్తాము, వచ్చిన తర్వాత వాళ్ళందరూ భోజనం చేస్తుంటే మేము కూడా చూసి సంతోషిస్తాము, ఆ ప్రేయర్లో మేము కూడా ఉంటామని చెప్తే సిస్టర్స్ కూడా ఏమన్నారంటే, రండి, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, చాలా మంచి పని చేశారని చెప్పి అన్నారు. మీ గురించి ప్రార్థన చేస్తామండి, మీ మిస్సెస్ క్యాన్సర్ అన్నారు కదా అని ప్రార్థన చేశారు. ఎలాగో అయ్యగారు వాళ్ళు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, సంఘం చేస్తున్నారు, ఇంకా అనేక మంది దైవజనులు చేస్తున్నారు. 27వ తారీఖున కరెక్ట్గా సైతాను వెంటనే ఈవిడ్ని మంచాన పడేసింది. నాకు హార్ట్ నొప్పి, విపరీతమైన నొప్పి వస్తుంది, నేను చనిపోతున్నానని చెప్పేసి నన్ను పట్టుకొని ఏడుస్తామంది మధ్యరాత్రి 1 గంటకి. ఇంకా అనుకున్నాను, ఇంకా నేను ఈ డబ్బులు ఇచ్చిన సంగతి ఇవన్నీ మర్చిపోయాను నేను. అయ్యో ఈమె తెల్లవారేంతవరకు బతుకుద్దా లేదా అని చెప్పేసి ఇక నాలో ఒక ఆందోళన. నన్ను ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఎవరు సమీపంలో లేరు. వాచ్మ్యాన్కి ఫోన్ చేసినా వాడు రాలేనటువంటి పరిస్థితి. ప్రభా అనుకుంటా ఆమెను ఓదార్చుకుంటా, ఒక పక్క దుఃఖాన్ని కన్నీటిని అణచుకుంటా నేను ఆ రోజు కాలక్షేపం చేశా. ఉదయాన్నే పాస్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు, ప్రేయర్ చేశారు. వెంటనే 10 గంటలకల్లా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇమీడియట్గా ఐసీయూలోకి పెట్టాలి అన్నారు. ఆ ఐసీయూలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక మేము ఆ రోజు ప్రార్థనకు వెళ్ళలేదు. మా తమ్ముడికి చెప్పాను, చెప్పి, అయ్యా మన తరపున మీరు వెళ్ళి అక్కడ ప్రార్థనలో అనాథాశ్రమాలకి వాళ్ళ భోజన కార్యక్రమాన్ని పర్యవేక్షించండి, ఇదిగో ఐసీయూలో నేను ఉంటానని చెప్పేసి నేను నా భార్య మేము ఇక్కడ ఉండటం జరిగింది. నేను అప్పుడు మా మిస్సెస్కి చెప్పా, నీవు బీదలను జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు బీదలకి అన్నం పెట్టాలి అని అనుకున్నావు, దేవుడు కూడా నా దాసురాలు అని చెప్పేసి మరణపు పడక నుంచి నిన్ను అగ్నిలో నుండి బయటికి లాగినట్టుగా నేను లాగాడమ్మా, ఇది నాకు అనిపిస్తుంది. అంతేగాని నీవేదో గొప్ప బిలీవర్ అనో నేనేదో గొప్ప సేవకుడు అనేది కాదు, కానీ ఆయన కృప బట్టి ఈ కార్యం జరిగిందని నా భార్యకి చెప్పినప్పుడు, నిజమేనండి
అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రేమ ఏంటంటారా, క్రైస్తవులు ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. ఇక దీనిలో ఉపకార బుద్ధి లేనటువంటి వాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపకారం చేసినా సరే మనసులో పెట్టుకోండి. దావీదు వలె క్షమించి వారికి ఉపకారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం గమనిస్తే ఒకటి, యెహోవా ఉపకారి కాబట్టి నేను కూడా ఉపకారం చేయాలన్నటువంటి తలంపు దావీదు కలిగి ఉన్నాడు. రెండవ తలంపు ఏంటంటే, యోనాతానుతో దావీదు ఒడంబడిక చేశాడు. యోనాతాను అంటాడు, నిన్ను చాలా సందర్భాలలో నా తండ్రి నుండి నిన్ను కాపాడాను కాబట్టి నేను చనిపోయిన తరువాత, నీవు రాజువైన తరువాత నా కుటుంబీకులలో ఎవరిని నీవు ఉపకారం చేసి జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ రిమెంబర్ మై డిసెండెంట్స్, నా వారసుని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా నీవు జ్ఞాపకము చేసుకోకపోతే, వాళ్ళకి నీవు మంచి చేయకపోతే యెహోవా నిన్ను విసర్జించునుగాక. గాడ్ మే అబాండన్ యూ, దేవుడు నిన్ను విసర్జిస్తాడు, జాగ్రత్త అని వారు రక్తంతో నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనని దావీదు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ రెండు కారణాలను బట్టి దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా అని అన్నప్పుడు ఆ మెఫీబోషెత్ అనేటటువంటి వాడు వచ్చాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, మెఫీబోషెత్ అతని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఇక నుంచి నీవు భయపడకము, నో ఫియర్, దెర్ ఇస్ నో నీడ్ టు బి ఎఫ్రైడ్ ఆఫ్ మీ. ఏమీ భయపడవద్దు. ఇక్కడి నుండి నీవు ఎక్కడో ఎవరో దయాదాక్షిణ్యాల మీద నీవు జీవించాల్సిన అవసరం లేదు. నీ పితరుల ఆస్తిని, స్వాస్థ్యాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను. అప్పటి వరకు మాకీరు అనేటటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో తలదాచుకొని అతను పెట్టినటువంటి గంజో తింటూ కాలక్షేపం చేస్తున్నటువంటి మెఫీబోషెత్కి దావీదు ఏం చేశాడంటే, సీబా అనేటటువంటి వాడు, అతనికున్న 12 మంది కుమారులు, 15 మంది కుమారులు, అతనికి ఉన్నటువంటి అనేక మంది దాసదాసీలందరూ కూడా ఇప్పుడు మెఫీబోషెత్ కోసం పని చేయటానికి పనివారిగా మారారు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఒకరి దయాదాక్షిణ్యాల క్రింద ఉన్నటువంటి అనాథలాగా జీవించినటువంటి మెఫీబోషెత్కి దావీదు ఎంతటి ఉన్నత స్థితి ఇచ్చాడంటే, ఎవరి దయాదాక్షిణ్యాలతో అతను జీవిస్తున్నాడో వారే ఇతనికి పరిచర్య చేసేటటువంటి పరిచారకులుగా చేశాడు. అలాగే పాపులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించడానికి మనం ఆయన్ని ప్రేమించలేదు, ముందు ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించి కేవలం మనల్ని ప్రేమించడానికి కేవలము ఆయనకు మన ఎడల ఉన్నటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ఎందుకు గొప్పవాడంటే, ఆయన దేవుడా కాదన్న విషయాన్ని కీప్ ఇట్ అసైడ్, ప్రక్కన పెట్టేస్తే, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట, అన్యుడైనటువంటి ఒక వ్యక్తి అన్నాడు, హీఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ అన్నాడు. యేసుక్రీస్తు గొప్ప మనిషి కాకపోతే ఈ ప్రపంచంలో ఎవడు గొప్ప మనిషి కాదన్నాడు. ప్రపంచంలో ఆయన దేవుడా కాదన్నది నాకు తెలీదు, కానీ ఆయన మహా ఉన్నతమైనటువంటి మనిషి. ఆయన గొప్ప మనిషి కాకపోతే ఈ ప్రపంచంలో ఎవడు గొప్ప మనిషి కాదు. శిలువ మీద సహితము తన ప్రాణాలు ఇచ్చేటప్పుడు కూడా ఇతరుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తప్ప, తండ్రి వీళ్ళని వదిలిపెట్టొద్దు అని చెప్పి ప్రార్థన చేయలేదు. వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగరు గనక వీరిని క్షమించము. ఎంత గొప్ప ఉపకారం! మీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి. మీ తండ్రి ఉపకారి కాబట్టి మీరును ఉపకారులుగా ఉండాలని బైబిల్ మనకి తెలియపరుస్తా ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు చచ్చిన కుక్క వంటి వాడను అయినటువంటి నాకు ఇంతగా చేయటానికి నేను ఏ పాటి వాడిని ప్రభా అని చెప్పి దావీదుతో అంటున్నాడు. ఇదే మాట యాకోబు ఆ యబ్బోకు రేవు దాటినప్పుడు దేవునికి ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇంతటి ఉపకారం పొందటానికి నేను ఏ పాటి వాడిని, నేను అపాత్రుడను, నేను యోగ్యుడను కాదు. నీ ద్వారా నేను కేవలము ఒక కర్రతో మాత్రమే మా మామ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి పశు సంపదతో, విస్తారమైన దాసదాసీలతో తిరిగి వస్తా ఉన్నాను. సింగిల్గా వెళ్ళాను, ఇప్పుడు వందలాదిగా నేను రావటానికి, ఎంత ఉపకారం పొందటానికి నేను అపాత్రుడను, నేను యోగ్యుడిని కాదు ప్రభు అని చక్కని ప్రార్థన యాకోబు చేశాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వారారా, మనం ఏదో మంచి చేశాం కాబట్టి దేవుడు మనకు మంచి చేయలేదు.
మనం మంచి చేయకపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఉపకారము చేయగలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా ఇతరులు మన ఎడల దేవుడు ఏ విధముగా ఉపకారం చేశాడో మనము కూడా ఇతరుల ఎడల ఉపకార బుద్ధిని కలిగి ఉండాలన్నది నేటి దైవ వర్తమానంగా మనం భావించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అటువంటి ఉపకార బుద్ధిని మనందరం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం